అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏముంటది అన్నది మనం ఇప్పుడు చూద్దాము. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, కూర్చున్న చోటు నుంచే మీ ప్రొడక్ట్‌ని గానీ, లేదా సర్వీస్‌ని గానీ, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని, లేదా సోషల్ మీడియా ఛానల్స్‌ని యూజ్ చేసుకొని ప్రమోషన్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, ఈ రోజుల్లో చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు, పెద్ద కంపెనీ నుంచి చిన్న కంపెనీ వరకు ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక డిజిటల్ మార్కెటర్‌ని హైర్ చేస్తున్నారు. ఎందుకు అంటే చిన్న రెస్టారెంట్ వాళ్ళు గానీ, ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే గానీ, లేదంటే పెద్ద కంపెనీస్‌లో గానీ, ఎవరైనా సరే వాళ్ళ యొక్క బిజినెస్ సేల్స్‌ని పెంచుకోవడానికి, వాళ్ళ బిజినెస్‌ని పెంచుకోవడానికి చాలా వరకు ఆఫ్‌లైన్ ప్రతి పద్ధతి కంటే ఆన్‌లైన్‌నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో, డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడున్న జనరేషన్‌లో డిమాండ్ అన్నది డిజిటల్ మార్కెటింగ్‌కి చాలా పెరిగిపోయింది. సో, అసలు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేమి ఉంటాయంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, వెబ్‌సైట్ అండ్ వచ్చేసరికి ఆడియో మార్కెటింగ్ గూడా వీటిలో ఎస్‌సిఓ ఎస్‌సిఓ అంటే ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏదైనా సరే గూగుల్‌లో సెర్చ్ చేసి దేని గురించైనా సరే మనం తెలుసుకుంటాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది కోర్సెస్ కోసం గూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి నేను సెర్చ్ చేసినప్పుడు నాకు ఇట్లా ర్యాంకింగ్స్ వచ్చాయి. సో, ఏ పర్టిక్యులర్ పర్సన్‌కి కూడా అంత ఓపిక ఉండదు. కిందకి స్క్రోల్ చేసుకుంటూ నెక్స్ట్ పేజెస్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండడానికి. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌సిఓ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఆర్గానిక్‌గా మనం యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్‌కి మన వెబ్‌సైట్‌ని గానీ, ప్రొడక్ట్‌ని గానీ టాప్‌లో సో, ఈ ఎస్‌సిఓలో ఏంటి అంటే ఇది వెబ్‌సైట్ ఉంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ జెన్ ఏఐ అడ్వాన్స్డ్. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి మీరు చూస్తే ఏం లేదు. ఇక్కడ అంటే ఇది ఒక 3, 4 అట్లా ర్యాంక్ అవుతుంది. కానీ ఇక్కడ స్టార్టింగ్ ర్యాంక్ అవుతున్న సో, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ నుంచి చేస్తారు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్ యూజ్ చేసి డిస్‌ప్లే పర్టిక్యులర్ టెక్స్ట్ యాడ్స్ గానీ, సెర్చ్ యాడ్స్ గానీ చేయడాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. ఇది కంప్లీట్‌గా గూగుల్ యాడ్వర్డ్స్‌ని యూట్యూబ్‌ని సో, ఎస్‌సిఓలోకొచ్చేసరికి స్పాన్సర్ యాడ్స్ మనమేం డబ్బులు గూగుల్‌కి సెర్చ్ ఇంజిన్‌లో మనము ఆర్గానిక్‌గా ర్యాంక్ చేయడాన్ని ఎస్‌సిఓ సో, మన పర్టిక్యులర్ వెబ్‌సైట్ గానీ, ఏదైతే ప్రొడక్ట్ ఉంటదో టాప్‌లో మనకి ఎవ్వరు గూడా ఒక యూజర్ వచ్చి థర్డ్ పేజ్ ఇట్లాగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపియరు. సో, అట్లా టాప్‌లో ర్యాంక్ ఈ ఎస్‌సిఓలో ఏంటంటే మనకి ఎస్‌సిఓలో ఎందుకు అంత ఎస్‌సిఓ ఇంపార్టెంట్ అయితుంది. ఇది ఆర్గానిక్ ట్రాఫిక్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఒక బ్రాండ్ అవేర్‌నెస్‌ని ఇంక్రీజ్ చేస్తది. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటాయి ర్యాంకింగ్స్. స్పాన్సర్డ్ అంటే ఎప్పుడు గూడా మనం ఎదురు డబ్బులు పెడుతూనే ఉండాలి. కానీ ఎస్‌సిఓ వచ్చేసరికి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. మనకొకసారి టాప్‌లోకొచ్చిన తర్వాత కొన్ని మంత్స్ వరకు గూడా అది స్టాండర్డ్‌గా ఉంటది. మన ఎస్‌సిఓ అంతా కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ అది టాప్‌లోనే ఉంటది. ఎక్కడన్నా సరే మనం మిస్టేక్స్ చేస్తే అప్పుడు అండ్ ఇంకా వచ్చేసరికి యూజర్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఎవరైనా సరే ఒక యూజర్ సెర్చ్ చేసినప్పుడు వెంటనే రాగానే అది ఒక జెన్యూన్, ట్రస్ట్ వర్త్ మంచి కంపెనీ అన్నది అవతల వాళ్ళకి సో, ఎస్‌సిఓలో ఏముంటాయంటే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అని ఉంటాయి. సో, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ వచ్చేసరికి మనకి వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత కనిపించే ప్రతీది గూడా ఆన్ పేజ్ కిందకి వస్తది. ఇప్పుడు నేనొక వెబ్‌సైట్ సెర్చ్ చేస్తాను. ఏదో ఎందుకు స్కిల్ సెట్ అకాడమీనే సెర్చ్ చేస్తా. సో, స్కిల్ సెట్ అకాడమీ వెబ్‌సైట్ కోసం నేను గూగుల్ మై బిజినెస్ పేజ్ నుంచి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా. సో, స్కిల్ సెట్ అకాడమీ ఇది. ఈ స్కిల్ సెట్ అకాడమీ వెబ్‌సైట్‌లో నాకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఈ వెబ్‌సైట్‌లో ఉన్న అపియరెన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెబ్‌సైట్ ప్రతీది దీంట్లో నేను చేంజెస్ చేసే ప్రతీది గూడా ఆన్ పేజ్ కిందకి వస్తది. అండ్ దీంట్లో టైటిల్స్ ఎట్లా పెట్టాలి, కీవర్డ్ సెర్చెస్ ఎట్లా తీయాలి, మనకు సోషల్ మీడియా ఇంటిగ్రేషన్స్ ఎట్లా చేయాలి, గూగుల్ అనలిటిక్స్ పెట్టామా లేదా, గూగుల్ ట్యాగ్ మేనేజర్ పెట్టామా లేదా, ప్రతీది చెక్ చేసుకుంటూ చేసేది ప్రతీది గూడా మనకి ఎస్‌సిఓ ఆన్ పేజ్‌లో వస్తది. అండ్ ఆఫ్ పేజ్ వచ్చేసరికి ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఒక బ్యాక్ లింక్‌ని ఎట్లా చెప్పాలంటే మనది ఒక ఏ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. మనం బి అనే ఒక వెబ్‌సైట్ నుంచి బ్యాక్ లింక్ అన్నది రిక్వెస్ట్ చేస్తున్నాం. సో, ఈ ఏ నుంచి బికి బ్యాక్ లింక్ కావాలి. ఈ బి నుంచి ఏకి బ్యాక్ లింక్ కావాలి. సో, ఇప్పుడు మనం వాడికి ఎట్లా అయితే అవతల వాళ్ళని బ్యాక్ లింక్ కోసం రిక్వెస్ట్ అన్నది అడుగుతామో, అవతల వాళ్ళు కూడా మనల్ని కూడా బ్యాక్ లింక్ కోసం రిక్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటది. సో, ఈ ఏ అనే వెబ్‌సైట్ నాది.
నా వెబ్‌సైట్ నుంచి నేను వేరే వాళ్ళకైతే బ్యాక్‌లింక్ ఇవ్వాలనుకోను. ఎందుకంటే నా పని వచ్చేసరికి నేను బ్యాక్‌లింక్స్ గెయిన్ చేసుకుంటా ఉంటేనే నా స్ట్రెంత్ అన్నది నేను గెయిన్ చేసుకుంటా. నా డొమైన్ అథారిటీ అన్నది నేను పెంచుకుంటా. కానీ అట్లా అని నేను అందరికి బ్యాక్‌లింక్స్ ఇచ్చుకుంటా వెళ్తే మాత్రం నా స్ట్రెంత్ అన్నది కూడా నాకు వీక్ అయితది. సో, నేను బ్యాక్‌లింక్ అన్నది ఇవ్వాలనుకోవట్లేదు కానీ నాకు వేరే ఒక వెబ్‌సైట్ నుంచి ఇక్కడ నుంచి మాత్రం నాకు బ్యాక్‌లింక్ కావాలనుకుంటున్నా. సో, ఇక్కడ నుంచి నాకు బ్యాక్‌లింక్ కావాలి అనుకున్నప్పుడు బ్యాక్‌లింక్ కోసం నేను చాలా సబ్మిషన్స్ ఉంటాయి. సబ్మిషన్ సైట్స్ అన్నిటిని కూడా సెర్చ్ చేసుకుంటూ ఒక్కొక్కటి చాలా సబ్మిషన్స్ టైప్స్ ఉన్నాయి ఇంతకుముందయితే. కానీ ఇప్పుడైతే మాత్రం గూగుల్ అప్డేట్స్ బట్టి కంటెంట్‌ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కంటెంట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. బ్లాగ్ సబ్మిషన్స్ చేసుకుంటున్నారు. గెస్ట్ పోస్టింగ్ చేసుకుంటున్నారు. వీటి నుంచి లింక్ జ్యూస్ పాస్ అయ్యే లింక్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని మన డొమైన్ అథారిటీని పెంచుకుంటానికి ఓన్లీ కంటెంట్ ఇప్పుడు కింగ్ అయిపోయింది. సో, కంటెంట్‌నే మనం టార్గెట్ చేసుకుంటే ప్రతీది కూడా ఇప్పుడు మిగతా వాళ్ళవి ఎట్లా అయితే మనకి పైననే చూపించినాయో ర్యాంకింగ్స్ అట్లానే మనవి కూడా ర్యాంక్ అయితాయి. బ్యాక్‌లింక్స్ గెయిన్ చేస్తూ కంటెంట్‌లో క్వాలిటీ మన సైట్‌ని మెయింటైన్ చేసుకుంటే ఎస్‌సిఓ బట్టి మన యొక్క వెబ్‌సైట్‌ని మనం టాప్‌లో ర్యాంక్ చేయొచ్చు. సో, దీన్నే ఎస్‌సిఓ అంటారు. ఎస్‌సిఓ తర్వాత మనకొచ్చేసరికి ఎస్‌ఈఎం. ఎస్‌ఈఎం అంటే ఏంటో మనం ఇంతకు ముందే చూసాం. సో, యాడ్స్ అన్నవి ఏవైతే ప్లేస్ అవుతున్నాయో వాటిని మనకి ఇప్పుడు స్కిల్ సెట్ అకాడమీది ఒక యాడ్ ఉంది. ఇది గూగుల్ యాడ్వర్డ్స్ యూజ్ చేసి యాడ్ అన్నది ప్లేస్ చేశారు. సో, ఈ స్పాన్సర్ యాడ్స్ ప్రతీదీ కూడా మనకి ఎస్‌ఈఎం కిందకే వస్తది. దీంట్లో టైటిల్, డిస్క్రిప్షన్ మెయిన్ అయిపోతాయి. ఎందుకంటే ఒక యూజర్ ఈ టైటిల్ బట్టి, డిస్క్రిప్షన్ బట్టి మాత్రమే అట్రాక్ట్ అయ్యి మనకి రీచ్ అవుతారు. అట్లాస్ట్ మనకి ఏ యూజర్ వచ్చి క్లిక్ చేసినా సరే ప్రతి క్లిక్‌కి మనకన్నది అమౌంట్ పడతది. సో, ప్రతి యూజర్ మనకి రీచ్ అయిన ప్రతి వాళ్ళు కూడా మనకి కన్వర్ట్ అవుతారు అన్న ఛాన్స్ లేదు కానీ ప్రతి క్లిక్‌కి కూడా మనకైతే అమౌంట్ పడతది. సో, ఇది ఎస్‌ఈఎం అంటారు. గూగుల్ యాడ్వర్డ్స్ యూజ్ చేసి టెక్స్ట్ యాడ్స్ లేదా డిస్‌ప్లే యాడ్స్‌ని చేస్తే వాటిని ఎస్‌ఈఎం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. సో, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్‌లో డిస్‌ప్లే యాడ్స్ ఎట్లా ఉంటాయంటే నేను ఒకటి చూపిస్తాను. ఆన్‌లైన్ కేక్స్ సెర్చ్ చేస్తున్నా. సో, ఆన్‌లైన్ కేక్స్ హైదరాబాద్. ఇది డిస్‌ప్లే యాడ్ ఏమీ రావట్లేదు అనుకుంటా. సరే పోనీ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ సెర్చ్ చేస్తా. ఇవన్నీ కూడా డిస్‌ప్లే యాడ్స్ కిందకి వస్తాయి. ఒక ఇమేజ్‌ని షో చేస్తూ ఒక అడ్వర్టైజ్‌మెంట్ అన్నది ప్లేస్ అయితే దానిని డిస్‌ప్లే యాడ్ అంటారు. సో, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్వర్డ్స్ యూజ్ చేసే మనకి మనం ప్లేస్ చేస్తాము. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎంఎం. ఎస్ఎంఎం అంటే ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని మనం టార్గెట్ చేసుకొని చేస్తాము. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అంటే ఎక్కువగా మనం చేసేది ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్. వీటిని మెటా యాడ్స్ అని కూడా అంటారు. సో, మెటా యాడ్స్‌లో మనకి ఏదైనా యాడ్‌ని ప్లేస్ చేస్తే సేమ్ ఎస్‌ఈఎం లాగానే పే పర్ క్లిక్ మనకి ఎవరు ఏది అయినా సరే మన వెబ్‌సైట్‌ని వాళ్ళు చూసినప్పుడు, మనకు సంబంధించిన ప్రొడక్ట్‌ని వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళు క్లిక్ చేస్తే మనకైతే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అదైతే మాత్రం కన్ఫర్మ్. సో, ఈ ఎస్ఎంఎం, ఎస్‌ఈఎం గూడా సేమ్ రిలేటెడే ఉంటాయి. కానీ ఎస్‌ఈఎం వచ్చేసరికి ఈ ఎస్‌ఈఎం, ఎస్ఎంఎం గూడా రిలేటెడే ఉంటాయి. సో, జస్ట్ ప్లాట్‌ఫామ్స్ వేరంతే. వీటిలో వచ్చేసరికి ఎస్‌ఈఎం అంటే ఏమో సో, ఎస్ఎంఎం, ఎస్‌ఈఎం 2 కూడా రిలేటెడే ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ 2 కూడా ఒకటే విధంగా ఉంటాయి. జస్ట్ ప్లాట్‌ఫామ్స్ వేరంతే. గూగుల్‌లో మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేస్తాము. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని యూజ్ చేసుకొని సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాము. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్‌లో ఏంటంటే టెక్స్ట్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ ఉంటే దీంట్లో వీడియో యాడ్స్ చేసుకోవచ్చు. మనకిప్పుడు ఇట్లా మీకు చూపిచ్చే స్క్రీన్ మీద ఉండే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మనకిట్లా స్పాన్సర్ అని చెప్పి వస్తది. స్పాన్సర్ యాడ్. సో, వీటిలో మనం ఇమేజెస్‌ని పెట్టి చేస్తారు, వీడియోస్ పెట్టి చేస్తారు, సైన్ అప్ చేస్తారు, కాంటాక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మనకెట్లాంటి లీడ్స్ కావాలి అన్న దాన్ని బట్టి కాల్ యాడ్ చేసుకోవచ్చు, మెసేజ్ యాడ్ చేసుకోవచ్చు, లీడ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ చూసి గూడా మనకి సైన్ అప్ చేసుకుంటారు చాలామంది కూడా. సో, ఇవన్నీ గూడా మనకి సోషల్ మీడియా యాడ్స్‌లో ఉంటాయి. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఏంటి అంటే ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని మనం టార్గెట్ చేసి చేస్తాం.
ఆహ్, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఫేస్‌బుక్‌లో గూడా మీరు చాలా వరకు వీడియోస్ ప్లేస్ అవుతూ ఉంటాయి. వాటి పైన మీకు స్పాన్సర్ అని వస్తే అది గూడా స్పాన్సర్ యాడ్ కిందనే అది గూడా ఒక డిజిటల్ మార్కెటరే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనం చాలా వరకు మన యొక్క ట్రాఫిక్ మనకున్న వెబ్‌సైట్‌కి ఎవరైతే వచ్చి విజిట్ చేసి ఎంత టైమ్ స్పెండ్ చేశారు, ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు, సోషల్ మీడియా నుంచి యూజ్ చేసి వచ్చారా? లేదు నేను ఎస్‌ఈఎంకి, ఎస్ఎంఎంకి డబ్బులు స్పెండ్ చేస్తున్నా వాటి నుంచి వచ్చారా? ప్రతీది గూడా మనం గూగుల్ ఎనాలిటిక్స్‌లో మనం నేర్చుకోవచ్చు. గూగుల్ ఎనాలిటిక్స్‌లో మనం చూసుకోవచ్చు. ఆహ్, చెక్ చేసుకొని ప్రతీది గూడా మనకెట్లా అంటే ఆహ్, కంప్లీట్ వెబ్‌సైట్ డేటా మొత్తం గూడా మీకు గూగుల్ ఎనాలిటిక్స్‌లో ఉంటది. ఇవన్నీ గూడా టూల్స్ మనం యూజ్ చేస్తూనే మనం ఒక్కొక్కటిగా మనం ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ అన్నది ఉంటది. అండ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ గూడా మనకి ఆహ్, మన కన్వర్షన్స్ ఇప్పుడు మనం యాడ్స్ ప్లేస్ చేస్తే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గాని, సోషల్ మీడియా మార్కెటింగ్ గాని యాడ్స్ ప్లేస్ చేసినప్పుడు మనకి కన్వర్షన్స్ ఎలా వస్తున్నాయి? ఈ కన్వర్షన్స్ ఎంతవరకు యూజ్ ఉంటున్నాయి? ఎక్కడి వరకు రీచ్ అయితున్నారు? ప్రతీది గూడా మనం ట్రాక్ చేసుకుంటానికి మనకి గూగుల్ ట్యాగ్ మేనేజర్ చాలా యూజ్ అవుతది. అండ్ వచ్చేసరికి సెర్చ్ కన్సోల్. ఎస్‌సిఓకి సెర్చ్ కన్సోల్ చాలా వరకు యూజ్ అవుతది. ఎందుకు అంటే మెయిన్‌గా సెర్చ్ కన్సోల్‌లో వచ్చేసరికి మనకి మన వెబ్‌సైట్‌కి ఎవరైతే ఒక మనకి సింపుల్‌గా ఒక గూగుల్‌లో ఓపెన్ చేసుకొని చూస్తే దీన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటారు. సో, ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో ఎవరైనా సరే ఏమైనా సెర్చ్ చేసినప్పుడు ఆహ్, వెబ్ డిజైన్ కంపెనీ గురించి సెర్చ్ చేస్తా నేను. మనకి ఒక రిజల్ట్స్ అన్నయి ఒస్తాయి. ఈ రిజల్ట్స్ అన్నిటిని కూడా ఈ పేజ్‌ని మొత్తాన్ని గూడా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటారు. సో, ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో ఎవరైనా సరే సెర్చ్ చేసి మన వెబ్‌సైట్‌కి విజిట్ చేస్తే అసలు ఏ కీవర్డ్ యూజ్ చేసి మన వెబ్‌సైట్‌కి వచ్చారు? ఏ కీవర్డ్ యూజ్ చేసి మనకి అంటే మన వెబ్‌సైట్ ర్యాంక్ అయింది గానీ, అవతల వాళ్ళు క్లిక్ చేయకుండా వెళ్ళిపోయారు. మన వెబ్‌సైట్ ఎక్కడెక్కడ ర్యాంక్ అవుతుంది? వాటి యావరేజ్ పొజిషన్స్ ఏంటి? ప్రతీది గూడా మనకి సెర్చ్ కన్సోల్‌లో మనకి క్లియర్‌గా ఉంటది. సో, సెర్చ్ కన్సోల్ వచ్చేసరికి మనకి ఎవ్రీథింగ్ మన వెబ్‌సైట్‌కి ఒక యూజర్ వచ్చే డేటా ఏది సెర్చ్ చేసి వచ్చారు అన్నది చూసుకోవడానికి మనకి సెర్చ్ కన్సోల్ యూజ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఎస్‌ఈఎంరష్, మోజ్, ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్ వచ్చేసరికి మనకి టూల్స్ అవి ఆహ్, కాంపిటీటర్ మనలాగానే చాలామంది వెబ్‌సైట్స్ హ్మ్, బిజినెసెస్ చేస్తూ ఉంటారు. సేమ్ రిలేటెడ్‌గా ఉన్న వెబ్‌సైట్ ఉన్న వాళ్ళు గూడా ఉంటారు. మన కాంపిటీటర్ అంటారు వాళ్ళని. సో, కాంపిటీటర్ వచ్చేసరికి మనకి రిలేటెడ్‌గా ఉన్నవి కీవర్డ్స్ ఎట్లాంటివి చేశాడు? ఎట్లా యాడ్స్‌ని చేస్తున్నారు వాళ్ళు? సో, ఇవంతా గూడా కాంపిటీటర్ అనాలిసిస్ కోసం మనకి యూజ్ చేసే టూల్స్ అండి. సో, ఎస్‌ఈఎంఎస్ వచ్చేసరికి మనకి కాంపిటీటర్‌కి సంబంధించిన ప్రతి డేటా ఇస్తది. హెచ్‌ఆర్‌ఎఫ్ కూడా సేమ్ విత్ బ్యాక్ లింక్స్‌తో సహా. మనకి ప్రతి ఒక్కటి డేటా అన్నది ఈ టూల్స్ ఇస్తాయి. మోజ్ వచ్చేసరికి సేమ్ కాంపిటీటర్ అనాలిసిసే అండ్ మనకి ఇంకా డీప్‌గా ఉంటది. మన డీఏ ఎంత, పీఏ ఎంత, మనకి బ్యాక్ లింక్స్ ఎంతున్నయి, స్పామ్ స్కోర్ ఎంతుంది, టోటల్ ఎవ్రీథింగ్ గూడా మనకి టూల్స్ అన్నవి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఫ్రీ వెర్షన్స్‌లో మనకి ఎక్కువగా మనం దీన్ని కంప్లీట్‌గా మనం యూజ్ చేయడానికి తక్కువ డేటానైతే ఇస్తాయి ఫ్రీ వెర్షన్‌లో. మాక్సిమం అన్నీ గూడా సబ్స్క్రిప్షనే అడుగుతాయి. సో, ఫ్రీ వెర్షన్ కంటే బెటర్ సబ్స్క్రిప్షన్‌వి ఉంటే మీరు ఒక కాంపిటీటర్ గురించి ఇంకా డీప్‌గా చూడొచ్చు. సో, ఇంకా వచ్చేసరికి మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో సోషల్ మీడియా మార్కెటింగ్ అయిపోయింది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయిపోయింది. మార్కెటింగ్ అయిపోయింది. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అయిపోయింది. అండ్ ఈ మూడిట్లో మనం యూజ్ చేసే టూల్స్ గురించి గూడా చూసాము. అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసరికి మనం గూడా వేరే వాళ్ళవి ఆఫర్స్‌కి సంబంధించిన మెయిల్స్ ప్రతీది గూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే టెంప్లేట్స్ యూజ్ చేసి వేరే వాళ్ళు షాపింగ్‌కి సంబంధించినవి కూడా మెయిల్స్ చేస్తూ ఉంటారు. సో, ఆ మెయిల్స్ ఒక టెంప్లేట్‌తో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిల్‌చింప్ అండి. సో, మెయిల్‌చింప్‌లో ఒక టెంప్లేట్‌ని డిజైన్ చేసుకొని కొన్ని కాంటాక్ట్స్, మెయిల్ ఐడీస్ ఇవన్నీ గూడా మనం పెట్టి దాంట్లో కరెక్ట్‌గా మనము ఎవరెవరికి సెండ్ చేయాలి అన్నది ఒక ఎక్సెల్ దానికి ప్లేస్ చేసినప్పుడు మనం ఒక టెంప్లేట్ యూజ్ చేసి దాన్ని సెండ్ చేస్తే మనం ఇచ్చిన మెయిల్స్ అన్నిటికి గూడా ఈమెయిల్స్ ఎళ్ళిపోతాయి.
సో, అట్లా ఈమెయిల్ మార్కెటింగ్ అన్నది మనం మంచి టెంప్లేట్ డిజైన్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయొచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ లైక్ మెయిల్‌సింప్ ఇట్లాంటి టూల్స్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ అది కూడా ఎస్‌సిఓలోనే వస్తది. సో, కంటెంట్ మనం యూజ్ చేసే మన బ్లాగ్స్ గానీ, మనకి ఏవైనా సరే క్వెషన్ అండ్ ఆన్సర్స్ గానీ, మనకు సంబంధించిన వెబ్‌సైట్‌కి సంబంధించిన కంటెంట్‌ని గానీ, వేరే వాళ్ళ వెబ్‌సైట్స్‌లో ప్లేస్ చేయడాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు. అండ్ మొబైల్ మార్కెటింగ్ వచ్చేసరికి మొబైల్ మార్కెటింగ్‌లో మనం చూస్తే ఎస్ఎంఎస్ మార్కెటింగ్ బల్క్ ఎస్ఎంఎసెస్ వస్తూ ఉంటాయి. ఆఫర్స్‌వే గానీ, కూపన్సే గానీ, ఇంకా స్విగ్గీకి సంబంధించినయి గానీ, ఫుడ్‌కి సంబంధించినయి, రెస్టారెంట్‌కి సంబంధించినయి ప్రతి ఒక్కటి గూడా మనకి మొబైల్ మార్కెటింగ్‌లో వస్తూ ఉంటాయి. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ మొబైల్ మార్కెటింగ్‌లోనే ఇంకా చూడొచ్చు మనం వాట్సాప్ మార్కెటింగ్ గూడా ఉంటదండి. వాట్సాప్ మార్కెటింగ్ మనం టూల్స్ యూజ్ చేసి బల్క్‌గా పర్ డేలో 10,000 మెంబర్స్‌కి కూడా మనం వాట్సాప్ సెండ్ చేయొచ్చు. ఎట్లాగా అంటే కొన్ని టూల్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెండ్ యాప్ మనం యూజ్ చేయొచ్చు. సో, ఈ సెండ్ యాప్‌లో ఏంటి అంటే మనకి సంబంధించిన డేటాకి ఏవైతే డేటా మనమంతా గూడా మనం గ్యాదర్ జేస్తామో, మనం ఎవరికైతే పంపియాలనుకుంటున్నామో అవన్నీ కూడా సీఎస్‌వి ఫైల్స్‌లో మనం నంబర్స్ అన్నిటిని సేవ్ చేసి, ఆ నంబర్స్ అన్నిటికి గూడా ఒక నేమ్ అంటే మనం ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నాం, ఆఫర్ సెండ్ చేయాలనుకుంటే ఆఫర్ నంబర్స్, లేదు రిజిస్టర్ అయిన వాళ్ళకి చేయాలనుకుంటే రిజిస్టర్డ్ నంబర్స్ ఇట్లాగా అన్నీ గూడా నేమ్స్‌తో నంబర్స్ పెట్టి, వాళ్ళందరికీ కూడా మొబైల్ మెసేజ్ ఒకటి టైప్ చేసుకొని, మనం సెండ్ టు ఆల్ అంటే ప్రతి ఒక్కరికి అందులో సెండ్ అయిపోతది. ఈవెన్ వాళ్ళ నేమ్స్ కూడా మనం గనక కాలమ్‌గా తీసుకుంటే విత్ నేమ్స్‌తో మొబైల్ మార్కెటింగ్‌లో అంటే వాట్సాప్ మార్కెటింగ్‌లో మనం మెసేజ్ ద్వారా సెండ్ చేయొచ్చు. అండ్ వచ్చేసరికి మనకి అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే అండి ఒక వెబ్‌సైట్ నుంచి వాళ్ళ ప్రొడక్ట్‌ని మన ద్వారా ఒక యూజర్‌కే గాని, ఒక కస్టమర్‌కే గాని సేల్ చేయడం. హ్మ్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమెజాన్. అమెజాన్ వెబ్‌సైట్‌దే చెప్తాను. సో, ఈ అమెజాన్ వెబ్‌సైట్‌లో మనకి మీరు లాస్ట్‌కెళ్ళిపోతే మీకు లాస్ట్‌లో ఉంటది. బికమ్ ఎన్ అఫిలియేట్. సో, ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్‌కి సంబంధించి ఏదైనా సరే ప్రొడక్ట్‌ని మనం ఈ అఫిలియేట్ ద్వారా మనం సేల్ చేయొచ్చు. సో, ఇట్లా సేల్ చేసినప్పుడు ఏంటి అంటే, అమెజాన్‌లో చాలా కేటగరీస్ ఉంటాయి. ఈ కేటగరీస్ అన్నీ గూడా ఇప్పుడు సెల్ ఫోన్‌కి సంబంధించినవి ఒక కేటగిరీ అండ్ క్లోతింగ్‌కి సంబంధించినయి ఒక కేటగిరీ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించినయి అన్నీ గూడా ఒక డిఫరెంట్ కేటగిరీ. సో, ఈ కేటగరీస్ అన్నిటిని ఆ కేటగరీస్‌కి ఇంత పర్సెంటేజ్. సో, మనం క్లోతింగ్‌కి అమెజాన్ నుంచి అఫిలియేట్ అయ్యి క్లోతింగ్‌కి సంబంధించిన ఒక లింక్‌ని మనం తీసుకొని, ఆ లింక్‌ని మన ద్వారా మనం సేల్ చేసినప్పుడు ఈ క్లోతింగ్‌లో ఎట్లా అంటే తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు. కానీ ఎలక్ట్రానిక్స్‌లో ఎక్కువ పర్సెంటేజ్ అన్నది మనకొస్తది. సో, మన ద్వారా ఒక క్లాత్‌ని గాని, ఫ్యాబ్రిక్‌ని గాని ఏదైనా సరే మనం సేల్ జేస్తే మనది అక్కడ లింక్ అన్నది ఇక్కడ చివరొస్తదండి. సో, అఫిలియేట్ లింక్‌లో సేమ్ ప్రొడక్ట్ అట్లానే ఉన్నా సరే మనకి లింక్ అఫిలియేట్‌లో క్రియేట్ చేసినప్పుడు లింక్ చివర వచ్చి సో, మనం ఆ లింక్ ద్వారా ఈ ప్రొడక్ట్‌ని సేల్ చేసిన తర్వాత మనకి ఆ ప్రొడక్ట్ కేటగిరీ బట్టి క్లోతింగ్ అయితే ఇంత పర్సెంటేజ్ అని, ఎలక్ట్రానిక్ అయితే ఇంత పర్సెంటేజ్ అని, ఆ ప్రొడక్ట్ ఎంతైతే ఉందో ఇప్పుడు ప్రొడక్ట్ మనం రూ. 150 అమ్మినప్పుడు దానికి తగ్గ పర్సెంటేజే మనకొస్తది. ఇప్పుడు 3%, 4% అనుకోండి మనకెంతొస్తది అందులో. సో, అట్లా కాలిక్యులేట్ చేసుకొని వాడు మన వాలెట్‌కన్నది యాడ్ చేస్తాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి అఫిలియేట్ మార్కెటింగ్‌కి. ఓన్లీ అమెజాన్ అనే కాదు ఫ్లిప్‌కార్ట్ వాడు కూడా అఫిలియేట్ ఇస్తారు. ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ కూడా ఇస్తాయి. యామ్‌క్యాట్ వాళ్ళు ఇంకా చాలా చాలా వెబ్‌సైట్స్ అన్న వాళ్ళు అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉన్నాయి. కానీ ఇది అంటే కంప్లీట్ అఫిలియేట్ అన్నది మనకి ఇంకా తెలియదు. సో, చాలా కంపెనీస్ అన్నది మాత్రం అఫిలియేట్ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తున్నాయి. సో, ఒక్కొక్కటిగా మనం సెర్చ్ చేసుకొని అఫిలియేట్‌గా మనం అయ్యి, మనం గూడా ఇంటి దగ్గరే ఉండి గూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఆడియో మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్ ఈ నథింగ్ బట్ ఇవి 2 గూడా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కిందకే వచ్చేస్తాయండి. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీకు తెలియనిది గాదు. యూట్యూబ్‌లో ఎవరైనా సరే వీడియోస్ చేసుకొని, ఆ వీడియోని వాళ్ళు ప్రమోట్ చేసుకొని, వాళ్ళు ఒక ఫేమ్‌ని తెచ్చుకొని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పర్టిక్యులర్ ఇప్పుడు నేనే ఉన్నాను. నాకే ఒక వెబ్‌సైట్ ఉంది.
నాకే ఒక రెస్టారెంట్ ఉంది. సో, రెస్టారెంట్ ఉందనుకోండి. సో, రెస్టారెంట్‌లో ఏంటంటే ఎక్కువ మంది లేరు. ఎక్కువ మంది ఇప్పుడు నేను ఫిల్ చేయాలి. నా చైర్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తే నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని తీసుకొచ్చి అక్కడ తనకి కొంత అమౌంట్ నేను పే చేస్తాను. నాది మార్కెటింగ్ చెయ్యి అంటే ఫుడ్ బ్లాగర్స్‌లో గాని ఎవరైనా సరే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చారు అంటే ప్రతి ఒక్కళ్ళకి అదొక క్రేజ్ అన్నది ఉండి వాళ్ళు రిఫర్ చేశారు. ఇక్కడ బావుంటదేమో సో, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు గూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసి, ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని చూసి ఎక్కువ మందొస్తున్నారిప్పుడు. ఈ రోజుల్లో ఇన్‌స్టా స్క్రోల్ చేయని వాళ్ళంటూ ఉండరు. సో, ఇన్‌స్టాలో చూసుకొని, ఇన్‌స్టాకి సంబంధించి ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళున్నారో, వాళ్ళని మనం గ్యాదర్ చేసుకొని, వాళ్ళకి ఇన్ని మినిట్స్‌కి ఇంత అమౌంట్, వాళ్ళెంత చార్జ్ చేస్తారో తెలుసుకొని అట్లా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మాట్లాడుకొని మన యొక్క ప్రొడక్ట్‌ని గానీ, మన సర్వీస్‌ని గానీ, మన బిజినెస్‌ని గానీ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వచ్చేసరికి ఎస్ఎంఎస్ మార్కెటింగ్ నథింగ్ బట్ మొబైల్ మార్కెటింగ్‌లోనే మీకు ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఉంది. బల్క్ ఎస్ఎంఎస్‌ని మనం సెండ్ చేయడం లేదంటే ఆహ్, ఎట్లా అంటే బల్క్ ఎస్ఎంఎసెసే కాకుండా మనకి పుష్ మెసేజెస్, పాపప్ మెసేజెస్ ఇట్లాంటివి గూడా వస్తూ ఉంటాయి. అవన్నీ గూడా మొబైల్ మార్కెటింగ్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అంతే. సో, ఇదండి టోటల్ డిజిటల్ మార్కెటింగ్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి కోర్స్ గానీ, క్లాస్ గానీ మీరు నేర్చుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే గనక స్కిల్ సెట్ అకాడమీలో మీకు డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్ ఉందండి. ఇది 2 మంత్స్ కోర్స్ ఉంటది. 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఉంటది. ఈ పర్టిక్యులర్ స్కిల్ సెట్‌లో ఏంటి అంటే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నామో నేను ఒక స్టార్టప్ నుంచి ఎంఎన్‌సి వరకు వర్క్ చేసిన దాన్ని 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో నేనిప్పుడు స్కిల్ సెట్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తున్నాను స్టూడెంట్స్‌కి. సో, ఎవరన్నా సరే ఇంట్రెస్టెడ్ ఉండి మీరు నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ అంటే మీరు స్కిల్ సెట్ అకాడమీకి ఈ నంబర్‌కి రీచ్ అవ్వండి. సో, ఇక్కడేంటంటే మాకు బ్యాచ్‌కి వచ్చేసరికి 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మీ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ ఉండి, ఫోకస్ ఉండి మీకన్నీ కూడా క్లియర్‌గా ఏ టు జెడ్ అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము విత్ టూల్స్‌తో. మా దగ్గర 50+ టూల్స్ వరకు ఉన్నాయి. 30+ అంటే ఇప్పుడు ఉన్న ఏఐ జనరేషన్‌ని యూజ్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ టూల్స్ కూడా మేము యూజ్ చేసి మీకు విత్ ఏఐతోనే మీకు ప్రతీది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము. సో, ఎవరన్నా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం స్కిల్ సెట్‌కి రీచ్ అవ్వండి. అండ్ మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇంటర్న్‌షిప్. సో, ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్‌తో పాటు ఆహ్, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మీరు వేరే దగ్గరికెళ్ళి వర్క్ చేసి మీరు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి మీకు చాలా టైం పడతది. సో, మేము నేర్పించేటప్పుడే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నది మేమిస్తాము. సో, ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా రీచ్ అవ్వండి. థాంక్ యూ.